ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన భవనానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ఉగ్రాతో పాటుగా ఉమ్మడి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులతో 44 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందని నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి పనిచేస్తోందన్నారు. భూమి పూజ జరగడం జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు రాలా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మన ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకొని మా ముఖ్యమంత్రికి, మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.